బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. పేపర్ ప్రకటనల ఆధారంగా పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక ప్రకటన రాకుండానే ఎలా పిటిషన్లను వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్ల కోటా ఎత్తివేస్తున్నారని పిటిషన్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రక్రియ పూర్తి కాకముందే పిటిషన్లు ఎలా వేస్తారని హైకోర్టు మండిపడింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. పేపర్ ప్రకటనల ఆధారంగా పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక ప్రకటన రాకుండానే ఎలా పిటిషన్లను వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్ల కోటా ఎత్తివేస్తున్నారని పిటిషన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రక్రియ పూర్తి కాకముందే పిటిషన్లు ఎలా వేస్తారని హైకోర్టు మండిపడింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికి హైకోర్టు పిటిషనర్లపై మండిపడింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 42% రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకురాబోతున్న జీవోపై హైకోర్టులో ఇద్దరు వ్యక్తులు, మల్లవ్వ, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు పిటిషన్లను దాఖలు చేశారు. పిటిషన్లలో రిజర్వేషన్స్ ను 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తే అది 50% దాటుతుంది. రిజర్వేషన్లు 50%కి మించితే స్థానిక సంస్థల్లో ఎన్నికలకు సంబంధించి ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా తమ యొక్క పిటిషన్లలో భావించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఎటువంటి ఆర్డర్స్ అనేవి రాకుండా ఆ పిటిషన్ ఏదైతే ఇటు 42% రిజర్వేషన్లను కల్పిస్తున్నాము అనేటువంటి విషయానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఎటువంటి వివరణ అనేది ప్రభుత్వం నుంచి లేకుండానే ఎట్లా దేన్ని బేస్ చేసుకొని ఈ పిటిషన్లు దాఖలు చేశారు అనేది ఆ కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. అయితే వాళ్ళు దానికి కొన్ని పేపర్ ప్రకటనలు ఆధారాలుగా చూపించిన నేపథ్యంలోనే పేపర్ ప్రకటనలను ఆధారంగా చేసుకొని ఏ రకంగా ఒక అధికారికమైనటువంటి ప్రకటన లేకుండా కోర్టులలో పిటిషన్లు దాఖలు చేస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆ రెండు పిటిషన్లను కూడా కొట్టివేయడం జరిగింది. రత్న, ఇప్పుడు రిజర్వేషన్ల అంశం అనేది గవర్నర్ దగ్గర ఉంది. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మరి? అయితే ఇప్పటి వరకు కూడా ఇటు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒకవైపున ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా కసరత్తు ముమ్మరం చేసింది. 42% బీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రచించినప్పటికీ కూడా దీని నుంచి ఒకవేళ ప్రభుత్వం అంతర్లీనంగా ఈ వ్యవహారం అనేది రన్ చేస్తూ ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అనేది ఎక్కడా కూడా ఒక మంత్రి నుంచి కావచ్చు, లేకపోతే ఎక్కడా కూడా ఒక స్టేట్మెంట్ అనేది అధికారికంగా పాస్ కానప్పుడు దీని మీద ఏ రకంగా కోర్టులలో పిటిషన్ దాఖలు చేస్తారనేది కోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ రకంగానే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అనేవి ఏమీ లేకపోవడంతో 42% రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తున్నారు. దీని కారణంగా రిజర్వేషన్ల శాతం అనేది 55% దాటిపోతుంది. కాబట్టి సో దీని కారణంగా ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా పిటిషనర్లు వేసినటువంటి పిటిషన్లలో ఎటువంటి వాస్తవాలు లేవు. అది కేవలం ఊహాజనితంగా ఇతర పేపర్ ప్రకటనలను చూసి మాత్రమే వేసినటువంటి ప్రకటనలు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు అనేది ఆ కోర్టు భావించి ఆ రెండు పిటిషన్లు కూడా కొట్టివేసినట్లు తెలుస్తోంది. అలాగే మన హైకోర్టు ఇచ్చిన ఇటు తీర్పుపై పిటిషనర్లు ఏమంటున్నారు? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పేపర్ ప్రకటనలకు సంబంధించి మాత్రమే వాళ్ళు ప్రకటనలు చేశారు, అది పిటిషన్లను దాఖలు చేశారు అనేటువంటి కోర్టు భావించిన తర్వాత పిటిషనర్లు అందుకు సంబంధించి ఇతర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేసినటువంటి స్టేట్మెంట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అధికారిక ప్రకటనలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది చూడటమే తప్ప ఇప్పుడు పిటిషనర్లకు మరొక ఆప్షన్ లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసేటువంటి అవకాశాలు ఛాన్స్ ఉంటుంది. దాని మీద కోర్టు కూడా వాదించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కోర్టు నుంచి అటు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి సో ఆ ప్రకటనలు వచ్చిన తర్వాత మాత్రమే పిటిషనర్లు దీనిపైన మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్న.